తమ్ముడు అందరికీ రండి. మనందరం భారతీయులం కదా, మనందరం ఇండియన్సే కదా, వీఆర్ ఆల్ ఇండియన్స్ దట్. మరి ఒక్కసారి అందరం గట్టిగా చేతి మీద పెట్టాలి, ఓకేనా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఏబీవీపీ అంటే జిందాబాద్ అన్నాడు, ఓకేనా? ఏబీవీపీ, ఏబీవీపీ. గవర్నమెంట్ రావాలని మన గవర్నమెంట్ పాఠశాలలో ఫెసిలిటీస్ మెరుగుపరచాలి, మనకు హాస్టళ్లను పెంచాలి, తర్వాత మన టీచర్లు చదివే టీచర్లు అంటే మన గవర్నమెంట్ పాఠశాలను బంద్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. మరి దానివల్ల మనలాంటి స్టూడెంట్స్కి ఇబ్బందే కదా, ఇబ్బందే కదా. క్లాస్ రూమ్లో కావచ్చు, వాటర్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అన్నీ కూడా మనకు స్కూళ్ళను ఇంకా పెంచాలని చెప్పేసి మన ఒక డిమాండ్. మరి మంచిదా కాదా? మంచిగా అవుతుందా కదా? మధ్యాహ్నం ఇక్కడ వచ్చి లంచ్ చేసేయాలండి, ఓకేనా? మన గవర్నమెంట్ పాఠశాల మన లంచ్ కానీ వేస్ట్ చేయొద్దు, ఓకేనా? ఇక్కడ హాస్టల్లో వాళ్ళు వచ్చి మొత్తం తినేసేయండి, ఓకేనా? జిందాబాద్ జిందాబాద్, భర్తీ చేయాలి ఎంఈఓ డిఓ పోస్టులను వెంటనే. ఈరోజు ఏబీవీపీ జగిత్యాల ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునివ్వడం జరిగిందో, ఈరోజు ఓల్డ్ హై స్కూల్ కావచ్చు, గర్ల్స్ హై స్కూల్ కావచ్చు విజయవంతంగా బంద్ చేసి ఈరోజు నగరంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 27,000 పాఠశాలను 23,000 పాఠశాలను మూసివేసేటువంటి కుట్రను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఈఓ డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలను వసూలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి, ఈ యొక్క ఫీజుల నియంత్రణ చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సంవత్సరంలో వచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకుండా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఏదైతే హాస్టల్ ఉన్నాయో వాటిలో కనీస మధ్యాహ్నం భోజనం కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, అసలు అతి దారుణంగా పెడుతున్నారు. ఏదైతే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే పేపర్లో మీడియా ముఖంగా ఏమన్నారంటే ప్రభుత్వ పాఠశాల యొక్క మార్నింగ్ టిఫిన్ కూడా అందిస్తామనేటువంటి ఒక మాటలు అన్నారు. ఇది యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ యొక్క పాఠశాల కూడా ప్రారంభమైనాయి కాబట్టి పాఠశాలలో కూడా మార్నింగ్ టిఫిన్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పాఠశాలల బంద్ను మేము విజయవంతం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నారా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని విజయవంతం చేయడానికి ఈరోజు అందరం కదలడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 27,000 పాఠశాలలు ఉంటే రేషనలైజేషన్ పేరుతో ఈ ప్రభుత్వం 23,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయని కారణంగా కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజు దోపిడీకి మరియు విద్యా కేంద్రంగా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలోనే పుస్తకాలు అమ్మే దుస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొంది. తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు ముగుస్తున్నా ఇప్పటికీ ఒక డిగ్రీ చేసి గ్రాడ్యుయేట్ అయితే తర్వాత ఏం చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితిలో ఈ రాష్ట్ర యువత ఉంది. అలాగే గురుకుల మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు మరియు ఇబ్బంది పడడం జరుగుతుంది. పేద బడుగు బలైన విద్యార్థులకు తక్షణమే నాణ్యమైన విద్య అందాలంటే జాతీయ విద్యా విధానాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయాలని ఏబీవీపీ ఈ బంద్ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి సోయికొచ్చి తానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా చెప్పుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఈ బంద్కి న్యాయం చేయాలని కోరుతున్నాం.